భద్రాచలం రాములవారి గుడి చుట్టుపక్కల ఒక 5 గ్రామాలు ఉంటాయి. ఆ 5 గ్రామాలు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాములవారి మాన్యం ఒక 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది, 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని. మరి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిన్న భద్రాచలం ఈవో రమాదేవి గారు ఆంధ్ర ప్రాంతంలో భూములను చూడడానికి పోతే ఆమె మీద దాడి చేయడం జరిగింది. మన తెలంగాణ ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ రమాదేవి మీద మరి ఆంధ్రాలో దాడి జరగడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తా ఉన్నాం జాగృతిని? ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం కష్టపడి ప్రాణాలొడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని, మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి, సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి, మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది. కాంగ్రెస్ లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా, ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, సరే పోనీ 2 రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. ఎప్పుడు చూసినా నోట్లకెళ్ళి జై కాంగ్రెస్, జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు. అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ, తెలంగాణ జాగృతి సంస్థ, మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు? నేను ఇది ఇస్తా, అది ఇస్తా, ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు, ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు? పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు, ఇక్కడ ఏం చెప్పిండ్రు? మనకు 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు, అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకు అంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ప్రజా సమస్యలు ఒకవైపు అయితే మన తెలంగాణ అంటేనే సబ్బండ వర్గాల తెలంగాణ. అనేక సార్లు అనుకున్నాం మనం, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మనం కలిపితేనే దాదాపు 85-90% ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనుకున్నాం, రేపటి నాడు తెలంగాణ సాధించుకున్నాక
బంగారు తెలంగాణ కావాలంటే ఈ సమాజాలన్నీ ఈ యొక్క మొత్తం అన్ని కులాలు కూడా ఈ వర్గాలన్నీ కూడా బాగుండాలని అనుకున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, సామాజికంగా బాగుండాలని అనుకున్నాం. అందుకే రాజకీయంగా బీసీలు ముందుకు రావాలంటే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరుగుతాయో వాటి ద్వారా వచ్చే జెడ్పీ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వీటిలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తా ఉన్నది. మరి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి చేసి మరి అక్కడ 42% ఇస్తామని చెప్పారు. మరి 42% ఇస్తామని ఎందుకు చెప్పారో ఇప్పటి వరకు తెలియదు. తెలంగాణలో బీసీలు 42% ఉన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. మరి ఏ ప్రాతిపదికన 42 అన్నారంటే కూడా మాట్లాడరు. సరే పోనీ మీరు ఏదో 42% అని అన్నారు, మరి లెక్క పెట్టుండ్రి అని చెప్పి మనందరం డిమాండ్ చేస్తే జనగణన చేసిరు. జనగణన చేసి ఏం చేసిరు? బీసీలు 46% ఉన్నారు ఈ రాష్ట్రంలో అని తేల్చి చెప్పిండ్రు. కానీ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసినటువంటి లెక్కలలో బీసీలు 52% ఉన్నారు. మరి 2014లో 52% ఉంటే జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? 52% ఉన్న బీసీలు ఇప్పుడు 46% అయిపోయినరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పింది. అయితే రాహుల్ గాంధీ గారు ఏమంటారు? దేశం మొత్తంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని ఇచ్చేదారి అంటాడు ఆయన. అంటే మనమెంతో మనకంత వాటా ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే బీసీలు మేం పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పారు. సరే ఏదో ఒకటే బాబు 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం? 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో